హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ ఈ టెంపుల్ ఎక్కడా అని అనుకుంటున్నారు కదా. చుట్టూ పొలాలు, మధ్యలో సాయిబాబా, చూడ్డానికే ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. వెళ్తే ఇంకెంత ప్రశాంతంగా ఉంటుందో. ఈ టెంపుల్ ఎక్కడా ఉంది, ఎలా వెళ్ళాలి, అసలు దీని ఎంట్రీ కాస్ట్ ఎంత, అన్నీ వివరంగా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఈ టెంపుల్ ఎక్కడ ఉందో చెప్పేస్తా. ఈ టెంపుల్ వచ్చేసి పీవీ నగర్ దగ్గరలో ఉన్న కొండమడుగు విలేజ్లో ఉందన్నమాట. అంటే సుమారుగా 39 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేయడానికి రాకపోతే టెన్షన్ పడకండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ మ్యాప్స్ పెట్టాను, చూడండి. ఇక మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ గుడి ఎందుకు అంత ఫేమస్ అంటే ఇక్కడ ఉన్న బాబా స్టాచ్యూ మన తెలంగాణలోనే పెద్ద స్టాచ్యూ అనమాట. అంటే ఇక్కడ బాబా స్టాచ్యూ వచ్చేసి 105 ఫీట్ ఉంటుంది. అంటే సుమారుగా 105 అడుగుల ఎత్తుగల సాయిబాబా విగ్రహం ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, అదే అనమాట. ఈ విగ్రహం వచ్చేసి గుడి పైన ఉంటుంది. మనకి విగ్రహం కింద ఏమో మెయిన్ గుడి ఉంటుందన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ గుడి లోపలికి రావడానికైతే మనకి ఎలాంటి ఎంట్రీ టికెట్, ఎలాంటి ఫీ అయితే ఉండదన్నమాట. మనము ఫ్రీగా లోపలికి వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి మెయిన్ గుడి ఎంట్రీ అనమాట. చుట్టూ అయితే మనకి చెట్లు, వాటర్ ట్యాంక్ అన్నీ బాగా కట్టారు. సో ఇప్పుడైతే మనము లోపలికి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అని చెప్పాను కదా. సో ఇందులో నుంచే మనము లోపలికి వెళ్ళాలి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది లోపల కూడా. ఈ టెంపుల్ వచ్చేసి 2016లో మనకి ప్రతిష్ఠించారు. అలాగే 2012లో ఇది కట్టడం అనేది స్టార్ట్ చేశారనమాట ఈ టెంపుల్. సో లోపల చూస్తున్నారు కదా, మనకి మొత్తం చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా, సేమ్ ఈ ఫోటోలో చూపించినట్టుగానే మనకి బయట స్టాచ్యూ అనేది ఉంటుందన్నమాట. సేమ్ ఇక్కడ ఎలా అయితే సాయిబాబా అయితే ఉన్నారో స్టాచ్యూ కూడా అలానే ఉంటుందన్నమాట. దీని పక్కన అయితే మనకి సాయిబాబా వారి పల్లకి ఉంటుందన్నమాట. ఇదే అనమాట సాయిబాబా వారి పల్లకి. సో సాయిబాబాని అయితే మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాము. ఇది వచ్చేసి సాయిబాబా విగ్రహం అనమాట. సో ఇదే మెయిన్ విగ్రహం అనమాట. దీనిపైననే మనకి ఆ స్టాచ్యూ అనేది ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే అప్పుడే హారతి ఇచ్చారనమాట. అందుకనే హారతి కూడా అద్దేసుకొని దండం పెట్టేసుకున్నాం. మీరు కూడా నాతో పాటు హారతి అద్దుకోండి. ప్రతి గుడిలో ఉన్నట్టే సాయిబాబా పాదాలు కూడా మనకి విగ్రహం పక్కన ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయన్నమాట. వీటికి కూడా ఒకసారి దండం పెట్టేసుకొని మనం మిగతా ప్లేసెస్ కూడా, అంటే చుట్టూ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేద్దాము. మనకి ఇంకొకటి ఏంటంటే, వచ్చేటప్పుడు స్టాచ్యూ చూసాం కదా, 105 ఫీట్ స్టాచ్యూ, దాని దగ్గరికి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడికి కూడా వెళ్దాం. ఫస్ట్ అయితే గుడి చుట్టూ అసలు ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సాయిబాబాని మనకి కృష్ణుడి రూపంలో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి సాయిబాబాని అయితే కృష్ణుడి రూపంలో చెక్కారనమాట. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇది వేరే ఏ గుడిలో లేదనమాట. సో సాయిబాబాని మనకైతే ఇక్కడ కృష్ణుడు విగ్రహంలో చెక్కారనమాట. సో దాని పక్కనే మనకైతే సాయిబాబా వారు ఇలా నిద్రపోతున్నట్టయితే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే మేము నిజంగా ఎవరో మనిషి అయినా అనుకున్నాము. దగ్గరికి వెళ్ళి చూసేంతవరకు అర్థం కాలేదు అది స్టాచ్యూ అని. ఇందాక చెప్పాను కదా, సాయిబాబా వారిని కృష్ణుడి రూపంలో చెక్కారు అని విగ్రహంలాగా. కృష్ణుడి రూపంలోనే కాకుండా మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి రూపంలో కూడా చెక్కారు, చూడండి. సో దాని పక్కనే మనకైతే సాయిబాబా వారి ధ్యాన మందిరం అని ఉంటుంది. ప్రతి గుడిలో ఇది కంపల్సరీ ఉంటుందన్నమాట, సాయిబాబా ఉన్న గుడిలో. ఎందుకంటే ఇక్కడ జనాలు ఎవరైనా, ప్రజలు ఎవరైనా ధ్యానం చేసుకోవాలంటే ఇక్కడ లోపల కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో దాని దగ్గర నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మనకి శ్రీకృష్ణుడి రూపంలో, హనుమంతుడి రూపంలోనే కాకుండా సాయిబాబాని మనము ఒక రాముడు రూపంలో కూడా చూడొచ్చు అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సాయిబాబాని ఒక రాముడు రూపంలో చెక్కారనమాట. అలాగే సాయిబాబాని మనకి గణేష్ రూపంలో కూడా చూపిస్తారనమాట. అంటే సాయిబాబా గణేష్ రూపంలో ఎలా ఉంటారనేది ఇక్కడ విగ్రహం, ఒక చిన్న స్టాచ్యూ అయితే పెట్టారు, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి సాయిబాబా వారు గణేష్ రూపంలో ఉన్న విగ్రహం అనమాట. సో చాలా బాగా చెక్కారనమాట. రాముడి విగ్రహంలాగా, గణేశుడి విగ్రహంలాగా, హనుమంతుడి విగ్రహంలాగా, అలాగే శ్రీకృష్ణుడి విగ్రహంలాగా చెక్కారు సాయిబాబాని అయితే. చాలా బాగా అనిపించింది. అంటే వేరే ఎక్కడ ఏ గుడిలో అయితే మనకి ఇలాంటిది అయితే ఉండదు. సో ఈ గుడిలో మాత్రమే స్వామివారిని ఇలా చెక్కారు. ఇది ఇందాక మనం దర్శించుకున్న స్వామివారి విగ్రహం అనమాట.
టైమింగ్స్ విషయానికొస్తే మనకి ఈ టెంపుల్ అనేది ఉదయం 5 గంటలకి ఓపెన్ అవుతుంది. అలాగే రాత్రి 8 గంటలకి క్లోజ్ అవుతుందనమాట. అంటే టైమింగ్స్ వచ్చేసి 5 AM నుంచి 8 PM వరకు ఈ గుడి అనేది ఓపెనే ఉంటుంది. మనకి ఇక్కడ ఉదయం 5 గంటలకి కాగడ ఆరతి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్న ఆరతి ఉంటుంది. సాయంత్రం 6 గంటలకి సంధ్యా ఆరతి అయితే ఉంటుంది. ఈవినింగ్ 8 PM అంటే 8 గంటలకు సేజ్ ఆరతి అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మనము స్వామివారి అభిషేకం చూడాలనుకుంటే ఉదయం 7 గంటలకే అభిషేకం అనేది స్టార్ట్ అవుతుందని ఇక్కడ పంతులు గారు చెప్పారు. ప్రతి గురువారం అంటే ఎవ్రీ థర్స్డే మనకి స్వామివారి పల్లకి సేవ అయితే ఉంటుంది. టైమింగ్ వచ్చేసి ఉదయం 11 గంటలకైతే మనకి పల్లకి సేవ అనేది ఉంటుందన్నమాట. అలాగే ప్రతి గురువారం మధ్యాహ్నం 12:30కి మనకైతే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందని ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఇప్పుడైతే మనము బయటికి వచ్చేసాం. గుడి బయట మనకైతే స్వామివారి పాదాలు ఉన్నాయని చెప్పేసరికి చూడ్డానికి అయితే వచ్చేసాం. సో మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్, అవే అన్నమాట స్వామివారి పాదాలు. నేను ఆ వీడియో తీసాను కానీ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయింది. ప్రతి సాయిబాబా గుడిలో మనకైతే దుని ఉంటుంది కదా, సాయిబాబా గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు దుని దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకొని వస్తారు. సో మేము కూడా దుని దగ్గరికే వెళ్తున్నాము. కనిపిస్తుంది కదా స్తంభం లాగా, అదే అనమాట దుని. సో అక్కడికి వెళ్ళి ఒకసారి బొట్టు పెట్టేసుకొని మనమైతే పైకైతే వెళ్దాం. పైన అయితే సాయిబాబా ఉన్నారు కదా, 105 feet సాయిబాబా, దాని దగ్గరికి అయితే వెళ్దాం. మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా స్టెప్స్ అయితే ఉన్నాయి అనమాట. స్టెప్స్ ఎక్కచ్చు, ఎక్కువ స్టెప్స్ అయితే ఏమీ లేవు. సో ఇందాక నేను చెప్పినట్టుగానే ఉన్నారు చూడండి సాయిబాబా. మనకి ఫోటోలో చూపించారు కదా, ఆ ఫోటోలో ఉన్నట్టే ఈ సాయిబాబా విగ్రహం అయితే ఉంటుంది. పైన ఏమో పెద్ద స్టాచ్యూ, దాని కింద ఏమో చిన్న సాయిబాబా మళ్ళీ ఉన్నారు చూడండి. ఈ విగ్రహము 105 feet అని చెప్పాను కదా, సో ఓన్లీ మనకి విగ్రహం మాత్రమే 105 feet అనమాట. ఒకవేళ గ్రౌండ్ నుంచి చూసుకున్నట్టయితే ఈ విగ్రహం గ్రౌండ్ నుంచి చూసుకున్నట్టయితే 150 feet ఉందన్నమాట. అంటే 150 అడుగుల ఎత్తు ఉందన్నమాట నేల నుంచి కొలుచుకుంటే మనకి. అందుకే తెలంగాణలో ఈ విగ్రహాన్ని లార్జెస్ట్ స్టాచ్యూగా గుర్తించారు. ఎందుకంటే సాయిబాబా వారి విగ్రహం దీనికంటే ఎత్తైనది మన తెలంగాణలో లేదు కాబట్టి. వీకెండ్స్లో వెళ్ళడానికైతే ఈ గుడి అయితే చాలా పర్ఫెక్ట్ గుడి అని చెప్తాను. ఎందుకంటే చుట్టూ పొలాలు, మధ్యలో సాయిబాబా, అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. గురువారం రోజు అయితే ఇక్కడ జనాలు ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే సాయిబాబాని గురువారం రోజే కదా కొలిచేది. ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేస్తున్నారంట. అంటే మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అయిపోలేదు, చూస్తున్నారు కదా అక్కడక్కడ పెయింటింగ్ వేయలేదు. సో మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. సో చూస్తున్నారు కదా, వీకెండ్స్ వచ్చినప్పుడు ఈ టెంపుల్కి వచ్చారంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ పొలాల వల్ల చాలా అంటే చాలా మైండ్ పీస్ఫుల్ అయితే ఉంటుంది. ఒకసారి చూసేయండి స్వామివారు ఎంత పొడవుగా ఉన్నారో. మనమైతే అక్కడి నుంచి ఉంటే ఒక చిన్న చీమల్లాగా ఉంటామేమో. ఒకసారి అయితే స్వామివారిని దర్శించుకొని మనమైతే రిటర్న్ అవుదాము. ఈ టెంపుల్ లోపల కూడా మనకి చాలా బాగా ఏర్పాటు చేశారనమాట. అంటే చెట్లు, కొబ్బరికాయ కొట్టే స్థలం కానీ, మెట్లు కానీ, అంటే చాలా నీట్గా ఉంది. ఎందుకంటే రీసెంట్ టైంలోనే దీన్ని కొంచెం డెవలప్ చేశారనమాట. సో చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నిటికంటే ముఖ్యము. సో మీరు కూడా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ఆలోచించకండి, విజిట్ చేసేయండి. మీకే తేడా తెలుస్తుంది. అంటే తెలియని ఒక పీస్ అయితే మనకి వస్తుందన్నమాట. సో మనమైతే ఇక్కడ నుంచి రిటర్న్ అవుదాం. ఇది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలం అనమాట. సో కొబ్బరికాయలు ఇక్కడ కొట్టి లోపలికి తీసుకువెళ్తారు. ఓవరాల్గా అయితే ఇదనమాట టెంపుల్. కింద కనిపించేదేమో మెయిన్ టెంపుల్, స్వామివారి విగ్రహం ఏమో పైన ఉంటుంది. ఈ ఛానల్లో నేను అన్ని టెంపుల్ వ్లాగ్సే పెడతానమాట. అంటే ఒక టెంపుల్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ విశిష్టత ఏంటి, ఎలా వెళ్ళాలి, అసలు మీకు ఎంత టైం పడుతుంది వెళ్తే, ఎలా వెళ్ళచ్చు, డైరెక్షన్స్ అవన్నీ చెప్తానమాట. కాబట్టి మీరందరూ టెంపుల్ ట్రావెల్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ ఒత్తారనుకోండి, నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. మీరు ఒకవేళ ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక టెంపుల్ వ్లాగ్తో కలుద్దాం.